ఇప్పుడు ఏమైందంటే మన విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతు భరోసా కేంద్రం ఇప్పుడు అసలు ఎక్కడ చూసుకున్నా ప్రతి పిఎస్సిఎస్ చూసుకున్నా ప్రతి చోట ఎరువులు కొత్తగానే ఉన్నాయి. డిఏపి కానీ యూరియా కానీ ఏదైనా కొత్తగానే ఏంటంటే సఫిషియెంట్గా లేకపోవడం రైతులు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనం ఇవ్వలేకపోతే వీళ్ళు బయట కొనుక్కుంటే దాదాపు 100 రూపీస్ ఒక్కొక్క బ్యాగ్ పెంచి అమ్ముతున్నారు. ప్రైవేట్ ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు, మళ్ళీ ఇది పైన పెట్టుకోలేదు కదా. అంటే రైతుకి మన పెట్టుబడి సాయం కూడా మనం చేయలేదు, దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా అవైలబుల్ చేయాలి మాకు. మన వాళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే దాని బదులు ఏదో నానో యూరియా అని ఉంటుంది, నానో యూరియా అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా మాట్లాడారు. యూరియాకి దీనికి తేడా అయితే సరిపోతుందంటే ఇంత తక్కువ మచిలీపట్నం నియోజకవర్గంలో మరి పేర్ని కిట్టుబాబు గారి నాయకత్వంలో ఈ మండలంలో రైతులు పడిన కష్టాలను చూసి వాళ్ళు ఎరువులు పడుతున్న ఆవేదన చూసి మరి సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అన్ని సొసైటీలు కానీ రైతు భరోసాలకు కానీ ఎరువులు సప్లై చేయకపోవటం చాలా బాధాకరం. మరి ఈ యొక్క రైతులు పడే కష్టాన్ని ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని ద్వారా తెలిసి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, ఎరువులు సకాలంలో అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి గతంలో మరి కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డినాగినట్టుగా మరి గతం మా ప్రభుత్వం ఉండగా మరి మేము వస్తే రైతులు పక్షాన్ని అన్ని చేస్తామని చెప్పారు. మరి వాళ్ళ రైతులు మోసం చేస్తుందని చెప్పి ఈ ఖండాబాధంగా కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను. వెంటనే ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ప్రేమగా ఉండి వారిని అన్నింటినీ ఆదుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం చూసుకుంటూ వస్తే, మొదట ఎప్పుడు ఇచ్చే పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి గుర్తుందో లేదో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా జగన్ గారు ఇచ్చేది కాకుండా నేను 20,000 ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా నేను రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇవ్వని పరిస్థితి. సరే పోనీ ఎప్పుడు విధంగానే పథకాలు ఎగ్గొట్టారు, పోనీ రైతులకు సక్రమంగా ఇరిగేషన్ వాటర్ అయినా అందించారంటే సమయానికి ఇవ్వని పరిస్థితి. మీరు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కలెక్టర్ గారు కూడా మేము అర్జీ పెట్టుకున్నాం. ఈరోజు కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా కలెక్టర్ గారి చొరవతో అక్కడక్కడ వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈ రెండు కూడా ఘోరంగా అనిపించినాయి. కనీసం ఇవ్వాల్సిన ఎరువులు విత్తనాలైనా సరిగ్గా ఇస్తారంటే ఈరోజు మీరు ఏ పిఎస్సిఎస్కి వెళ్ళినా, ఏ సొసైటీ దగ్గరికి వెళ్ళినా ఒక్క చోట కూడా ఎరువులు సక్రమంగా మేము ఇస్తున్నామని చెప్పలేని పరిస్థితి. ఉన్నయే అరకొర అంటే అరకొరలో కూడా అప్పుడెప్పుడో మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, పచ్చబిళ్ళ ఎవరైతే వాళ్ళకిమ్మన్నట్టు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు, పాప జనసేన వాళ్ళకి కూడా దిక్కులేదు, ఆ తెలుగుదేశం సంబంధించి రైతులు ఉన్న వాళ్ళకే మెల్లగా యూరియా బ్యాగులు కానీ లేదా ఏమన్నా ఎరువులు ఇంకేమన్నా ఉంటే వాటిని ఇచ్చే పరిస్థితి, డిఏపి కానీ అది కానీ. చాలా సొసైటీల్లో మీకు ఒక్కొక్క సొసైటీ పేరు చెప్పుకుంటూ వస్తే యాదరికి దాదాపు 1200 ఎకరాలు అక్కడ సాగు జరుగుతుంటే డిఏపి సఫిషియెంట్గా లేదు, యూరియా సఫిషియెంట్గా లేదు. వాడపాలెం అక్కడ ఎరువులే ఇవ్వడం లేదు. నెలకూరు డిఏపి లేదు, యూరియా సఫిషియెంట్గా లేదు. చిన్నాపురం యూరియా అసలు లేనే లేదు, ఒక ప్యాకెట్ కూడా తెచ్చిన పాపం లేదు. అలాగే డిఏపి లేదు. గుంటుపాలెం డిఏపి లేదు. భోగిరెడ్డిపల్లి డిఏపి లేదు, యూరియా లేదు. సీతారాంపురం లేదు. ఇక ఇక్కడి నుంచి సీతారాంపురం కానీ, శివగం కానీ, బందరకోట కానీ, చిలకలపూడి కానీ, అరిసేపల్లి కానీ అసలు ఇవేమి ఒక్క చోట కూడా, గోకవరం కానీ, కానూరు కానీ అసలు వీటిలో డిఏపి లేదు, యూరియా లేదు. అంటే రైతులను ఏం చేయమంటారు? ఇంకా రైతుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు మీరు డిఏపి కానీ యూరియా ఇవ్వకపోతే రైతు పంట వేసుకోవడం మాండు కదా. అతను తెచ్చుకోవడానికి బయట ఒక్కొక్క బ్యాగుకి 100 రూపాయలు అదనంగా కలెక్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే డిమాండ్ బట్టి సప్లై కదా. బయట వ్యాపారస్తులు లాభం కోసమే చూసుకుంటారు కాబట్టి 100 రూపాయలు 50 రూపాయలు పైపెచ్చుగా అమ్మే పరిస్థితి. కనీసం లోకల్గా మంత్రి గారు
ఈ పరిస్థితి కోసం రైతుల దగ్గరికి వెళ్ళేది లేదు, మొన్న లేదు, ఇప్పుడు లేదు. ఎరువులు ఉన్నాయో లేదో చూసుకునే పరిస్థితి లేదు ఆయనకి, బాగా బిజీగా ఉన్నారు. కనీసం ఎవరైనా నాయకులు వెళ్ళి కనుక్కుంటున్నారా? ఇప్పటికైనా చెప్తున్నా, రైతుల్ని ఆదుకుంటాం అని మైకుల ముందు చెప్తే సరిపోదు. రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటి ఇబ్బంది అని కనుక్కొని అది సత్వరమే పరిష్కారం చేయాలి. మేము వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే ఏమండి మేము ముందు కంటే ఎడిక్వేట్గా ఇప్పుడు ఇస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు చెప్పే పరిస్థితి. మరి ఆవిడ ఎక్కువ బ్యాగులు పంపిస్తున్నా అని చెప్తుంటే ఆ బ్యాగులన్నీ ఎవరు అమ్ముకుంటున్నారు? కలెక్టర్ గారేమో మేము కావాల్సిన దానికంటే ఎక్కువే పంపుతున్నామండి అనేమో కలెక్టర్ గారు చెప్తుంటే, మరి అక్కడ పిఏసిఎస్లో లేదంటే ఈ దారిలో మంత్రి గారు అనుచరులు లేపేస్తున్నారా, ఇంకెవరు లేపేస్తున్నారా అని అడుగుతున్నా. కాబట్టి సత్వరమే రైతులకి ఏదే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ ఏ అయితే ఎరువులు ఇవ్వాలో 28 కానీ లేదా డిఏపి కానీ యూరియా కానీ సత్వరమే వాళ్ళకి అందుబాటులో అందించాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నా, నువ్వు ఈరోజు ఏదైతే పచ్చబిళ్ళ అని చెప్పి మీ వాళ్ళకి ఇస్తున్నావో రేపు నువ్వు కూడా పచ్చ రైతులు పండించిన పచ్చన్నమే తింటావా, మిగిలిన అందరు రైతులు తింటావా? అది గుర్తుంచుకుని అందరికీ సరిగ్గా న్యాయం చేయమని వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు.